మహారాజ్ 12వ తేదీ రిలీజ్ అయింది. 17 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. అనుకున్నదే అయింది, అయిపోయింది, ఇక లేదు, బ్రేక్ ఈవెన్ కాదు అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే వారి అంచనాల్ని పటాపంచలు చేస్తూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. దాదాపు 90 కోట్ల షేర్ అని సోషల్ మీడియాలో వార్తలు బయటకు వచ్చేసినాయి. సో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. ఇక రికార్డులు మొత్తం మోగుతున్నాయి. ఇప్పటికే 170+ అని మేము అంచనా వేస్తున్నాం. అంటే ఇవి 190 దాకా వెళ్ళుంటాయి. ఇక నార్త్ లో దాదాపు 10 కోట్ల గ్రాస్ అని సోషల్ మీడియాలో వార్తలు. సో సినిమా అద్భుతంగా ఉంది అంటానికి ఇదే ఉదాహరణ అన్నమాట. అసలు ప్రీమియర్స్ దగ్గర నుంచి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వరుసబెట్టి అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్, రాబోవు అఖండ తాండవం. మీకు తెలుసు, ఇప్పటికే నటసింహ నందమూరి బాలకృష్ణ గారు అఖండ తాండవం సెట్స్ లోకి వెళ్ళారు. ఆయనకి ఘన సన్మానం చేశారు. పద్మ అవార్డు రావడంతో నటసింహ గారికి ఘన సన్మానం చేసింది అఖండ తాండవం టీం. ఇప్పుడు అఖండ తాండవం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అది ఇనువు కాక కుంభమేళాలో కుమ్మేసే సీన్లని షూట్ చేశారట. అద్భుతం, అమోఘం అంటున్నారు. ఇంటర్నల్ టాక్ అయితే అదిరిపోతుంది సినిమా. ఇప్పటికే మనకి ధమన్ చెప్పేశాడు, సినిమా ఇంటర్వెల్కే పూనకాలు వచ్చేస్తే నిలబడలేరు అని. అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలంటే దసరాకి రిలీజ్ కాబోతుంది సెప్టెంబర్ లో. సో సినిమా అద్భుతంగా ఉండబోతుంది. అదే వరవడు కొనసాగిస్తూ గోపిచంద్ మలినేనితో మరొక సినిమా 2026లో. ఈ విధంగా నటసింహ ఎనర్జీ ఎక్కడ తగ్గకుండా దూసుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా 17 రోజులు పూర్తి చేసుకుంటూ ఉంది. కలెక్షన్లు ఎంత అంటే చాలా మంది అనుకున్నారా ఏం బ్రేక్ ఈవెన్ అవుతుందిలే, ఏందిలే ఆ మా సినిమా అది ఇదని. కాకపోతే ఇక్కడ ప్రేక్షకులు విజ్ఞత గల వాళ్ళు, కంటెంట్ కత్తిలా ఉంది కాబట్టి నెత్తిన పెట్టుకున్నారు. సో ప్రేక్షకుల తీర్పు బ్లాక్ బస్టర్ సినిమా అదరహో. సో రానున్న రోజుల్లో మరిన్ని తెలుగు చలనచిత్ర రికార్డులు నటసింహ నందమూరి బాలకృష్ణ గారి పేరుతో లిఖించుకుంటూ దూసుకుపోవటం కన్ఫామ్ అయిపోయింది.